చెప్పండి బ్రో, ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అవుతున్నటువంటి మూవీ గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ అయింది కదా, సో చూసారా? ట్రైలర్ చూసామండి. కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. అండ్ మహేష్ బాబు సాంగ్ ఒక హైలైట్ అనిపిస్తుంది కొద్దిగా. కుర్చీ తాతాది అసలు సూపర్ హైలైట్ చేశారండి దాంట్లో. నాకు బాగా నచ్చింది. సంక్రాంతికి ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నాము. ఓకే, సూపర్ అండి. ఓకే, సో ఈ మూవీలో ఈ కుర్చీ మడతపెట్టి సాంగ్ ఉంది కదా, అండ్ శ్రీలీల గారు మహేష్ బాబు గారు కాంబినేషన్ వచ్చినటువంటి సాంగ్, ఆ డ్యాన్స్ ఎలా అనిపించింది మీకు? డ్యాన్స్ అదుర్స్ అండి, అది అదుర్స్. మహేష్ బాబు అండ్ శ్రీలీల సూపర్ అండి. శ్రీలీల అడ్వాన్స్గా చేసిందండి డ్యాన్స్ అయితే. పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్. సో మహేష్ బాబు గారివి ఇంతకుముందు మూవీస్ మనం చూసినట్టయితే భరత్ నేను ఒక పొలిటికల్ టాపిక్ మీద వచ్చేసి, మన తర్వాత మహర్షితోనే ఒక రైతుల గురించి, అంటే ఉంటే అతను తీసుకునేటువంటి కంటెంట్ కూడా సొసైటీలో మనం ఏదో ఒక రిమార్కబుల్గా ఉండాలి, ఒక సొసైటీకి మనం తెలియాలన్న కంటెంట్ తీసుకున్నారు కదా. సో గుంటూరు కాలం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? నేను సూపర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సంక్రాంతికి రిలీజ్ కదండి, అది పక్కా సక్సెస్ అండి, ఫుల్ హిట్ అవుతుంది. ఈ సాంగ్ మాత్రం నాకు చాలా 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 నచ్చిందండి. కుర్చీ సాంగ్ తాతను సూపర్ హైలైట్ చేశారు. సో ఏంటి భయ్య, మరి ఇప్పటికీ సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఆల్మోస్ట్గా కొత్త సినిమాస్ అన్ని వచ్చేస్తున్నాయి. సో దీనికే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాకి హవా నడవబోతుంది అంటారు? గుంటూరు కారంకి అవకాశం ఉందంటారా? గుంటూరు కారంకి పక్కా అవకాశం ఉందండి. కొంచెం ట్రెండింగ్గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకా హైలైట్ అండి, అంతే. ఇంకా మిగతా చెప్పేది ఏం లేదు, సినిమా గురించి వెయిట్ చేయడమే. త్రివిక్రమ్ డైలాగ్ సూపర్ అండి. చెప్పండి భయ్య, సంక్రాంతికి ఇక మంచి సినిమాలు, కొత్త సినిమాలు అయితే రెడీగా ఉన్నాయి కదా. సో నా సామిరంగా, అలాగే గుంటూరు కారం. సో గుంటూరు కారం నుంచి మూవీ నుంచి మీరు కుర్చీ మడతపెట్టిన సాంగ్ వచ్చింది. సో ఏంటి మీ దానిపైన ఒపీనియన్? బాగుంది, డ్యాన్స్ బాగా మహేష్ బాబు ఈ మధ్య డ్యాన్స్ మంచిగా చేస్తున్నాడు. డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది. శ్రీలీలతో చేయడం అంటే అంత ఈజీ కాదు, బట్ బాగా చేసారు, ఇద్దరు బాగుంది. అండ్ శ్రీలీల మహేష్ బాబు గారి కాంబినేషన్ ఎలా ఉందన్న మూవీ? బాగుంది. మహేష్ బాబు ఎవరితోటైనా సెట్ అయిపోతాడు, ఎందుకంటే ఎవ్రీడే ఎంగి ఉంటాడు కదా, అందుకని బాగుంది. సో ఈ సంక్రాంతికి ఎలాగే నాగార్జున గారి మూవీ కూడా రిలీజ్ అవుతుంది కదా, నా సామిరంగా. సో ఈ రెండింటికి కాంపిటీషన్ ఉందంటారా? అంటే సంక్రాంతికి మన స్టేట్స్లో ఎన్ని సినిమాలు వచ్చినా అటెంప్ట్ చేస్తారు, ఎందుకంటే 3 days పండుగతో పాటు ఒకరోజు సినిమా చూడడం కూడా అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ అందరు కలుస్తారు కంపల్సరీ. ఇక ఒకసారి సినిమాకి వెళ్ళడము అది ఏదో ఒకటి ఉంటుంది కదా కల్చరల్గా, అట్లని బాగుంటుంది. ఓకే ఓకే, ఈ నా సామిరంగా ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, ఒపీనియన్ ఏంటి?